బెంగాల్లో ఏకపక్ష విజయమేం కాదు భారతీయ జనతా పార్టీ. ఇంత ఏది 92% పోలింగ్ జరిగినా కూడా మమతా బెనర్జీ గట్టి పోటీ ఇవ్వగలిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో నేను చేస్తున్న సందర్భానికి 294 కానీ 200 ఎర్లీ ట్రెండ్స్ అంటే 10:30 అంటే దాదాపుగా 2 రౌండ్స్ 3 రౌండ్స్ కొన్ని చోట్ల అయిపోయి ఉన్నాయి. 201కి వచ్చినటువంటి ఫలితాలు చూస్తే 120 భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 76 అంటే గట్టి పోటీనే ఇచ్చింది. అదే సమయంలో మమతా బెనర్జీ మళ్ళీ భవానీపూర్ నియోజకవర్గంలో లీడ్లోకి వచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒకటి, లెఫ్ట్ పార్టీస్ ఒకటి, ఇతరులు 3 గెలుస్తున్నటువంటి పరిస్థితి. అంటే బెంగాల్ బీజేపీ విజయం ఖాయంగా కనబడుతోంది. 121 అంటే దాదాపుగా వస్తున్నట్టే దగ్గరగా. అదే సందర్భంలో మమత గట్టి పోటీనే ఇచ్చింది. అక్కడ మాత్రం విజయం అన్నటువంటిది మధ్యాహ్నం 2 తర్వాత కానీ చెప్పలేం. ఎందుకంటే ట్రెండ్ అట్లా నడుస్తుంది, టఫ్ ఫైట్ నడుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మమతా బెనర్జీ ఆధిపత్యం కనబడుతుంది, తృణమూల్ ఆధిపత్యం కనబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం కనబడుతోంది. బట్ ఫైనల్గా అయితే భారతీయ జనతా పార్టీ విజయం ఖాయంగా కనబడుతోంది. కానీ మమతకే ఇంతకుముందు అనుకున్నట్టు 40% ఏరియాలలో 30% ఓట్లు ఉన్నటువంటి ముస్లిమ్స్ యునైటెడ్గా వేశారు. అందుకనినే ముస్లిమ్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో 80% విజయాలు మమతా బెనర్జీ సొంతం చేసుకోవడం, మిగతాది ఎంఐఎం వీళ్ళకి కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో మమతా బెనర్జీ గట్టి పోటీనే ఇచ్చింది అన్నటువంటిది కనబడుతుంది. ఫైనల్గా మధ్యాహ్నం దాకా కానీ ఓ స్పష్టత రాదు బెంగాల్.